సంబంధించి మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలంగాణలో లోక్సభ అదేవిధంగా దేశవ్యాప్తంగా లోక్సభకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే బీజేపీ ప్రజెంట్ 299 సీట్ల 300 మార్క్ అయితే రీచ్ అవ్వడం జరిగింది. 300 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. కాంగ్రెస్ 191 సీట్లు ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇతరులు 51 సీట్ల ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక తెలంగాణలోని మనం చూసుకుంటే లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. బీఆర్ఎస్ ఒక స్థానంలో, కాంగ్రెస్ ఇక్కడ బీఆర్ఎస్ ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక బీజేపీ 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. విచిత్రంగా మజ్లిస్ అసలు ఇందులోని కూడా అంటే హైదరాబాద్లో మజ్లిస్ అయితే ఖచ్చితంగా గెలుస్తుందన్నమాట ఇక్కడ ఎంపీ స్థానాన్ని. అటువంటిది మజ్లిస్ అయితే తన స్థానాన్ని కోల్పోయింది. ఎవరైతే ఇక్కడ ఎంఐఎం అధినేత మీద పోటీ చేస్తున్నారో వారి అయితే అధికారంలోకి అయితే అంటే మనకి లీడింగ్లోకి అయితే రావడం అయితే జరిగిందనమాట. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి అధికారంలోకి రావడం అయితే జరిగింది. ఇప్పుడు 9కి అయితే పెరిగింది మనకి బీజేపీకి సంబంధించి ఆధిక్యం. ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో ఇందాక కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంటే ఇప్పుడు బీజేపీ ఆధిక్యంలోకి అయితే రావడం అయితే జరిగింది. ఇలాగే మనకి గంటకి అప్డేట్స్ రౌండ్కి మారిపోతూ ఉన్నాయి. అందుకే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను. మీకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.